ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చరణ్ చరణ్, నువ్వు తీసుకొచ్చినవేవి? పల్లవి, నేనిప్పటికీ చెప్తున్నాను, నువ్వు అక్షిత అని అనవసరంగా అనుమానిస్తున్నావని అనిపిస్తుంది. నేను అనుమానిస్తున్నాను, నా అనుమానమే నిజమో ఇప్పుడు తెలిసిపోతుంది కదా చరణ్. ఇంతకీ పనిచేస్తాయా లేవా? 100% పనిచేస్తుంది. ఈ హోలీ సందర్భంగా సాంప్రదాయంగా ఎప్పుడూ అందరి ముందు బంగ్ తాగుతారు. దానికి తోడు ఆ బంగ్లో ఈ మత్తుండలు కలిపితే లోపల ఎలాంటి నిజాలు దాచిపెట్టుకున్నా లైవ్ డిటెక్టర్తో పరీక్షిస్తే ఎలా నిజాలు బయటకు వచ్చేస్తావో అలా చెప్పేస్తారు. అయితే నిజాలేంటో ఇప్పుడు అక్షిత నోటితో తనే చెప్తుంది. పద. ఆగండి 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 ఆగండి. అందరూ రంగులు చల్లుకొని హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిన్న బ్రేక్ తీసుకొని ఈ డ్రింక్ తాగి మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. గుండమ్మ ఇది సైగలు చేసుకుంటున్నారు. చాలా బాగుంది, నాకింకోటి కావాలి. రెడీ?
పక్కకు తీసుకొచ్చావు. హ్యాపీ హోలీ. సెలబ్రేషన్ చేసుకుందాం. అక్షిత, డెఫినెట్ గా చేసుకుందాం. కానీ నీలాంటి పిరికి వాళ్ళతో నేను సెలబ్రేషన్స్ చేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? నేను పిరికిదాన్నా? నేను పిరికిదాన్నని ఎవరు చెప్పారు? నేనెంత డేరింగ్ పర్సనో నీకు తెలీదు. నేను చాలా డేరింగ్ పర్సన్. అంత డేర్ గా నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పమ్మా. శాంపుల్ గా ఒకటి చెప్పు. ఒకటేంటి, 100 చెప్పగలను. అయినా నీకెందుకు చెప్పాలి? నేను చెప్పను. అవును, చరణ్ ఎక్కడా? చరణ్ చరణ్ నీ కోసం రాలేదు, నా కోసం వచ్చాడు. ఏయ్, చంపేస్తాను. చరణ్ని నేను లవ్ చేశాను, చరణ్ నన్ను లవ్ చేశాడు. నువ్వు మధ్యలోకి చాలా సార్లు దూరుతున్నావు. ఊరుకుంటున్నాను. ఎక్స్ట్రాలు చేసావనుకో మేడ మీద నుంచి తోసి చంపేస్తాను. చంపేస్తాను. ఏంటి, మొన్న కాలేజ్ లో నాటకాలు వేసేటప్పుడు కూడా ఇదే మాట మాట్లాడావు? మేడ మీద నుంచి తోసి చంపేస్తానని మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నావు? మేడ మీద నుంచి తోసి చంపేయడం బాగా అలవాటైనట్టుంది. అవును, నేను చెప్పింది వినకపోతే నాకు గాని తిక్కు రేగిందంటే నేనేం చేస్తానో తెలుసా? నీ మెడ పట్టుకొని నిన్ను పైకి తీసుకుపోయి అక్కడి నుంచి నిన్ను ఎవరు నా మీద నీళ్లు పోసింది? హేయ్, ఏం చేస్తున్నావే ఇక్కడ? నేనేం చేశాను? ఇదిగో పల్లవినే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.